కేసీఆర్ పై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తుకు వచ్చారా అని కూడా ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తుకొచ్చారని ఆయన విమర్శించారు. కల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభలో కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్టున్నది. వాస్తవానికి కేసీఆర్ వల్లనే తెలంగాణ తెరలేంది. విధ్వంసమైన సంగతి అందరికీ తెలుసు. తెలంగాణలో విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ కాదని అడుగుతున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు? ఈ రాష్ట్రంలో పనికిమాల ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు బాకీ చేసింది ఎవరు? ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణం ఎవరో కేసీఆర్ కి తెలియదని అడుగుతున్నా. ఎలకతుర్తి 10 లక్షల మందితో నేను సభ పెడతాని ప్రగల్భాలు పలికి 150 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 1,00,000 మందిని కూడా జమ చేయాలనే దుస్థితిలో ఈ రోజు టీఆర్ఎస్ సభ విఫలమైన సంగతి ప్రజలందరూ గమనించారు. ఈ రోజు ఎన్ని రకాలుగా ఫీట్లు చేసినా, ఎన్ని రకాలుగా మాయ చేసే ప్రయత్నం చేసినా ఈ రోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇది నా తేటతెల్లమైంది. మావోయిస్టులు చర్చలకు పిలవాలని అంటున్నారు. కేసీఆర్ గారు మీ ప్రభుత్వంలో ఎన్ని ఎన్కౌంటర్ చేశారో మీకు తెలియదా? 10 సంవత్సరాల పాటు మీరు ఎందుకు మరి చర్చలకు పిలవలేదని ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాల పాటు మీరు చర్చకు పిలవకుండా 10 సంవత్సరాల పాటు మీరు ఎన్కౌంటర్ చేసి ఈ రోజు మీరు ఈ రకంగా అధికారం పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఈ రోజు కేవలం ఓటు బ్యాంక్ కోసమో, కేవలం ఈ రోజు అధికారం కోల్పోయిన మధ్యస్థితి లేక మాట్లాడుతున్నారో మరి ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈ రకంగా మీరు పట్టగాల్సి మీదేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని చెప్పేసి జనజీవనంలో వాళ్ళు కలవాలని చెప్పేసి మీరు మాట్లాడాలి తప్ప ఈ రకంగా మీరు ఎన్నికేసుకొని వచ్చి ప్రయత్నం చేయడం ఇది ఎవరు కూడా మరి సహించరు, మేధావులు కూడా సహించరని చెప్పి నేను, ప్రజాస్వామ్య వాదులు కూడా సహించరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ద్వారా కేవలం 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేనటువంటి దుస్థితి. అది ఎత్తిపోదల పథకం కాదు, తిప్పిపోదల పథకం అని చెప్పేసి ఎంతో మంది మేధావులు చెప్పినా దాని మీద మీరు ఇప్పటి వరకు నోరిప్పరు. దాని మీద నిన్న ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఒకసారి స్పష్టంగా చూస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, డిజైన్ లోపాలు, నాణ్యజల్లినటువంటి కట్టడాలు చూస్తా ఉంటే ఎంతటి విధ్వంసం చేశారో దాన్ని బట్టి స్పష్టమైతా ఉన్నది. బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దీవించరు, ఎట్టి పరిస్థితులు ప్రజలు అసహించుకుంటున్న సంగతి మరొకసారి తెలియజేస్తారు.